హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మేము ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నాం, ఫ్యామిలీ అందరం కలిసి మెట్రోలో వెళ్తున్నాం. మెట్రో మాకు దగ్గరే కాబట్టి నడుచుకుంటూ వెళ్తున్నాం. ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నాం, ఈరోజు కుదిరింది, సో ఈరోజు వెళ్తున్నాం. ఇప్పుడైతే మెట్రో స్టేషన్కి వచ్చేసాము. ఇంకా అలా మెట్లు ఎక్కుతున్నాం సరదాగా నడుచుకుంటూ, రిషితో ఆడుకుంటూ. మేమైతే ఇక్కడ బాలనగర్ మెట్రో స్టేషన్కి వచ్చాము. బాలనగర్ టు గాంధీ భవన్ తీసుకున్నాం. గాంధీ భవన్ అయితే ఇస్కాన్ టెంపుల్కి వాకబుల్ డిస్టెన్స్ దగ్గరలో ఉందని చెప్పి, సో ఇప్పుడైతే ఇక్కడ టికెట్ స్కాన్ చేయడానికి వెళ్తున్నాం. ఇప్పుడైతే ప్లాట్ఫామ్కి వచ్చేసాము. మెట్రో కోసం వెయిట్ చేస్తున్నాము. మెట్రో అయితే వచ్చేసింది. చూస్తుంటే చాలా రష్గా ఉంది. వీకెండ్స్ కదా, మేబీ అందుకే రష్ ఉంది. నార్మల్ డేస్లో అయితే అంత రష్ ఉండదు, మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. అసలు అయితే మేము బస్కి వెళ్దాం అనుకున్నాం, కానీ వీకెండ్స్ కదా చాలా ట్రాఫిక్ ఉంటుందని చెప్పి మెట్రో అయితే ప్రిఫర్ చేసాము. ఇక్కడైతే మేము మెట్రో అయితే ఎక్కేస్తున్నాము. ఇక్కడ మా రిషి అయితే ఫుల్ హ్యాపీనెస్తో ఉంది. మెట్రోని జిమ్లా యూజ్ చేసుకుంటుంది, ఎక్సర్సైజులు చేస్తుంది. రిషికి మెట్రో అంటే చాలా ఇష్టం. ఎప్పుడు చూసినా ఫుల్ ఎగ్జైట్ అవుతుంది మెట్రోని. ఇక్కడ తనకి ఫ్లాగ్ కనిపించింది మెట్రోలో, అందుకే ఫ్లాగ్కి సెల్యూట్ చేస్తుంది. ఇప్పుడైతే మేము మెట్రో దిగేసాము, కిందికి వెళ్తున్నాము. అసలు అయితే నేను అక్క ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నాము ఇస్కాన్ టెంపుల్కి వెళ్దామని, కానీ కుదరలేదు. ఫైనల్గా ఈరోజు అయితే మా ఫ్యామిలీ అందరితో కలిసి వెళ్తున్నాం, సో చాలా హ్యాపీగా ఉంది. మెట్రో బయటకు వచ్చేసాక మనకైతే ఇక్కడ 2 వేస్ ఉంటాయి, రైట్ సైడ్ ఇంకా లెఫ్ట్ సైడ్. మేమైతే కన్ఫ్యూజ్ అయిపోయి రైట్ సైడ్ వెళ్ళాము, దానివల్ల మేము మళ్ళీ రోడ్ క్రాస్ చేయాల్సి వచ్చింది. అసలు అయితే లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. సో నెక్స్ట్ టైం మీరు ఎవరైనా వస్తే లెఫ్ట్ సైడ్ వెళ్ళండి, మీకు ఈజీ అయిపోతుంది. ఇక్కడ మనం కిందికి దిగిన తర్వాత ఫస్ట్ ఇక్కడైతే గాంధీ భవన్ స్టేషన్ కనిపిస్తుంది కదా, గాంధీ భవన్ స్టేషన్ దిగగానే ఫస్ట్ లెఫ్ట్ అనమాట. మనం ఫస్ట్ లెఫ్ట్ వెళ్తే స్ట్రైట్గా టెంపుల్కి వెళ్ళిపోవచ్చు. మనకి అంత కన్ఫ్యూజన్ ఏం లేదు, టెంపుల్ స్టేషన్ నుంచి చాలా దగ్గరగా ఉంది. మనం మెట్రో నుంచి కిందికి దిగగానే గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు. గూగుల్ మ్యాప్స్ లేకపోయినా కూడా మనకి కనిపిస్తూనే ఉంటారు, టెంపుల్ నుంచి వచ్చేవాళ్ళు మనకు ఆపోజిట్లో నామం పెట్టుకొని, హరినామం పెట్టుకొని కనిపిస్తూనే ఉంటారు. సో వాళ్ళని చూసైనా వెళ్ళిపోవచ్చు. ఎంతో దూరం ఉండదు స్టేషన్ నుంచి, జస్ట్ 5 minutes వాకబుల్ డిస్టెన్స్ అనమాట. ఇక్కడైతే మేము వెళ్తున్నాము, అక్కడ ఏదో కోటలా ఉంది, సో మాట్లాడుకుంటున్నాము ఫొటోస్ దిగితే బాగుంటుందని చెప్పి. కాకపోతే టైం లేదు, ఫ్యామిలీతో వచ్చాం కదా, నెక్స్ట్ టైం మేము ఇద్దరం వచ్చినప్పుడు ఎంజాయ్ చేయొచ్చులే అనుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడైతే దగ్గరకు వచ్చేసాము టెంపుల్కి, కనిపిస్తుంది కదా, కొంచెం ముందుకెళ్తే అదే టెంపుల్. రోడ్ పైనే ఉంది, మనకి లోపలికి కూడా ఏం లేదు, సో వెళ్ళిపోవచ్చు. టెంపుల్కి అయితే 2 ఎంట్రీస్ ఉన్నాయి, గల్లీలో ఒకటి ఉంటుంది, మెయిన్ రోడ్ మీద ఒకటి ఉంటుంది. మేమైతే గల్లీలో ఉన్న ఎంట్రన్స్కి వచ్చేసాము. ఫైనల్గా టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. ఇదే అనమాట టెంపుల్. లోపలికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. చూసారు కదా, వీకెండ్ కదా, అందుకే ఇంత రష్ ఉంది, చాలా మంది ఉన్నారు. ఇక్కడ మనకి టెంపుల్లోకి ఎంటర్ అయిపోగానే ఫస్ట్ రైట్ సైడ్ అయితే మనకి కాలు కడుక్కోవడానికి ఉంటుంది. సో ఫస్ట్ మేమైతే అక్కడికి వెళ్ళిపోయి కాలు కడుక్కొని టెంపుల్లోకి వెళ్దామని వెళ్ళాము. ఇక్కడ వచ్చేసాము టెంపుల్కి. పైకి వెళ్ళగానే ఇదే అనమాట టెంపుల్. క్లోజ్ కూడా ఏముండదు, ఓపెన్గానే ఉంటుంది. పైకి వెళ్ళగానే కనిపించేస్తుంది. చాలా రష్ ఉంది, వీకెండ్ కదా, సో ఇంకా మేము అలానే వెళ్ళాము. ఇక్కడైతే మనకు కనిపిస్తున్నాయి కదా, ఇవే మెయిన్ విగ్రహాలు అనమాట, రాధాకృష్ణుల విగ్రహాలు. మేమైతే ముందు హరినామం పెట్టుకుందామని వెళ్ళిపోయాము. ఈ టెంపుల్లో ఏంటంటే ఎవరికి వాళ్ళు సెల్ఫ్ పెట్టుకోవడమే, మనమే హరినామం పెట్టుకోవడము. ఇక్కడైతే స్టూడెంట్స్ ఎక్కువగా ఉన్నారు, కాలేజ్ స్టూడెంట్స్. ఇక్కడ మేము ఒకరికొకరం పెట్టుకుంటున్నాము హరినామము. తర్వాత లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఈయనే ఈ టెంపుల్ కట్టించారనమాట ఈ స్వామి.
దర్శనానికి అయితే వెళ్ళిపోయాం మేము. రాధాకృష్ణుల్ని దర్శనం చేసుకున్నాము. మేము కరెక్ట్ హారతి టైంకి వచ్చేసాము. హారతి ఇస్తుంటే అలా చూస్తూ ఉన్నాం అనమాట. ఇక్కడైతే మనకి మెయిన్ రాధాకృష్ణులు ఇంకా పూరి జగన్నాథ్ స్వామి ఉంటారు. ఈ టెంపుల్లో మనం ఇద్దరిని దర్శించుకోవచ్చు. ఈ టెంపుల్లో ఏంటంటే నో సెల్ఫీ విత్ గాడ్ అని రాసుంటుంది. మనం ఫొటోస్ అయితే తీసుకోవచ్చు కానీ సెల్ఫీస్ అయితే తీసుకోకూడదు దేవుడితోటి. సో అదైతే స్ట్రిక్ట్గా రాసి పెట్టారు. ఎవరైనా సెల్ఫీస్ తీసుకున్నా కూడా వాళ్ళు ఊరుకోరు అనమాట, సెక్యూరిటీ వాళ్ళు తిడతారు. సో అదైతే చేయకండి. మీరు ఫొటోస్ అయితే తీసుకోవచ్చు కానీ దేవుడితో సెల్ఫీస్ అయితే తీసుకోకూడదు. సో మేమైతే ఇక్కడ దర్శనం అయితే చేసేసుకున్నాము. దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత అందరూ ఇక్కడ హరే కృష్ణ హరే రామ అని చాంటింగ్ చేస్తూ ఉన్నారు దేవుడిని చూస్తూ. ఇంకా మేము కూడా చాలాసేపు అలానే ఉండిపోయాము. తర్వాత దేవుడికైతే హారతి ఇచ్చారు. ఇంకా మేమైతే ఆ హారతి తీసుకొని ఇంకా కాసేపు అలా దేవుడిని చూస్తూ ఇంకోసారి అయితే దర్శనంకి వెళ్ళొచ్చేసాము. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ దేవకి నందన तुमको वंदन रखते सबकी लाज सबके स्वामी अंतर्यामी पूर्ण कीजिए काज. సెకండ్ టైం దర్శనం కూడా అయిపోయాక మేమైతే కిందకి వచ్చాము. కింద ఏమున్నాయో చూద్దామని. ఇక్కడైతే మనకి ఇవేవో అమ్ముతున్నారు, ఏంటి తెలుసుకుందామని వెళ్ళాము. ఇది జపమాల ఇంకా ధర్మ బుక్ అంట. సో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏంటి ఎలా యూస్ చేయాలని. మేము తెలుసుకుంటున్నాము. సో మాకైతే నచ్చింది అందుకే తీసుకున్నాము. వాళ్ళు చెప్తున్నారు ఎప్పుడు చదవాలి, ఎలా చదవాలి, దాన్ని ఎలా తీసుకోవాలి అని చెప్పి. సో వింటున్నాం అనమాట. తీసుకున్నాము. మేమైతే ఒక బుక్ తీసుకున్నాము. బుక్స్ తీసేసుకున్నాక మేమైతే టెంపుల్ చూద్దామని వెళ్తున్నాము. ఇక్కడ అన్నదానంకి డొనేషన్స్ ఇవ్వచ్చు. సో అది కూడా చూసేసుకొని మేము టెంపుల్కి రైట్ సైడ్ వెళ్తే ఇక్కడ అందరూ జపం చేస్తున్నారు. సో ఏంటి అని అడిగితే అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. 108 ఉంటాయి, 108 టైమ్స్ జపం చేయాలి అని చెప్తుంది. మేమైతే ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళిపోయాము. ఇక్కడైతే ప్రసాదం కొనుక్కున్నాము. ఇక్కడ చూసారు కదా ఇందాక అమ్మ ఎక్స్ప్లెయిన్ చేసింది కదా 108 టైమ్స్ జపం చేయాలి అని చెప్పి. సో ఇక్కడైతే 108 స్టెప్స్ ఉన్నాయి. కన్ఫ్యూజ్ లేకుండా ఒక్కొక్క పూస మనం అనుకుంటూ నామం చెప్పుకుంటూ హరే కృష్ణ హరే రామ 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 హరే హర అనే నామం చెప్పుకుంటూ 108 టైమ్స్ జపం చేయాలన్నమాట. అది అయిపోయిన తర్వాత మేమైతే ఇక్కడ ప్రసాదం తీసుకోవడానికి వచ్చేసాము. ఇందాక మనం కొనుక్కుంది లడ్డు ప్రసాదం. ఇదైతే వాళ్ళు టెంపుల్లో ఇచ్చే ప్రసాదము. ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత లైన్లో నించున్నాం ప్రసాదం తీసుకోవడానికి. చూస్తున్నారు కదా వెళ్తున్నాము. ఇది అన్నదానం అనమాట. ఎప్పుడైనా ఏమైనా స్పెషల్ ఈవెంట్స్ ఉంటే ఇక్కడే అన్నదానం జరుగుతుంది. ఇక్కడ మనకి గోశాల కూడా ఉంది టెంపుల్ రైట్ సైడ్కి వస్తే. ఇందాక మనం కాలు కడుక్కున్నాం కదా అక్కడే అనమాట గోశాల. దాని పక్కనే ప్రసాదం కౌంటర్ ఉంటుంది. సో ఇదంతా చూసుకొని ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళాము. మనకైతే ప్రసాదం వాళ్ళు బూందీ మిక్చర్ ఇచ్చారు. అది తీసుకొని మేమైతే వచ్చేసాము. ప్రసాదం తినేసి మేమైతే బయటకు వచ్చేసాము. మాకైతే చాలా బాగా నచ్చింది టెంపుల్. మీరు కూడా విజిట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీతో కానీ వెళ్ళండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాం. అప్పటి వరకు స్టే ట్యూన్ అండ్ బై బాయ్.